హాయ్! హలో! నమస్తే. నేను మీ నరేష్. మన యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మరి ఈరోజు మ్యాచ్ ఆర్‌సీబీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ చూసినాం గదా! చాలా ఈజీగా ఆర్‌సీబీ చాలా ఈజీగా గెలిచింది. 200 అయినా చేజ్ చేసింది. మరి నేను ప్రివ్యూలో చెప్పినట్టు అనాలిసిస్ మార్నింగ్ చెప్పినట్టు చేసింగ్ టీమ్సే గెలుస్తాయని అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను. 90% అట్లనే అవుతున్నాయి అన్ని మ్యాచ్‌లో. రివ్యూస్ అందరూ కరెక్ట్‌గా చూడండి. కరెక్ట్ అవుతున్నాయి. ఈరోజు చేసింగ్ టీమ్స్‌కి ఎక్కువ అవకాశాలు ఉంటాయని వీడియో చేశాను. ఫేస్‌బుక్‌లో అక్కడ కూడా పెట్టాను. కానీ ఒకతను సులువు చెప్తున్నావు, ఏది గెలుస్తదో కరెక్ట్ చెప్పు అని కామెంట్ చేసినాడు. మరి నేను కరెక్టే మాట్లాడినాను. అనాలిసిస్ అలానే చెప్తారు. ఏది గెలుస్తారు అని నేను చెప్పాను కదా! చేసింగ్ ఏ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ మ్యాచెస్ చేసింగ్‌కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ విధంగా చెప్పినాను. కానీ ఏ మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తదని సులువు చెప్పు కానీ కామెంట్ చేసిండు. సరే కామెంట్ ఏదైతే చేసిండో అందుకే అందరూ లైక్ చేయండి. కామెంట్ ఏ విధంగా ఉందో, నేను ఏ విధంగా వీడియో చెప్తున్నానో కొంచెం కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంటది ఎలా చెప్తున్నానో. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మంచిగున్నా, చెడ్డగున్నా ఏదైనా కరెక్ట్ చెప్పకుండా కామెంట్ చేస్తే నాకు కూడా బాగుంటుంది. ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మైక్ తెచ్చుకొని ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తుంటాను. ఇంకా ఎక్విప్‌మెంట్ తెచ్చుకొని. మరి ఈరోజు మ్యాచ్‌కొచ్చినట్టయితే మరి ఆర్‌సీబీ చాలా ఈజీగా గెలిచింది. ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. అంతే చేసింగ్‌లో. డూప్లెసిస్ చేసింగ్ చేస్తాను ఫీల్డింగ్ తీసుకున్నాడు. శుభం గిల్ అయితే నేను మొన్న చెప్తూనే ఉన్నా, స్ట్రైక్ రేట్ లేదు, అసలు బాగా ఆడట్లేదు ఐపీఎల్‌లో. అంత ఫామ్‌లో లేడు. సాయి సుదర్శన్ ఒక్కడైతే ఆడుతున్నాడు. సాహా తొందరగా అవుట్ అయిపోయిండు. పవర్ ప్లేలో స్కోర్ లేనే లేదు ఈరోజు. పవర్ ప్లే కొంచెం స్కోర్ చేసింటే ఇంకొంచెం స్కోర్ హై 220 ఫైటింగ్ స్కోర్ వచ్చేది. పవర్ ప్లేలో శుభం గిల్ స్ట్రైక్ రేట్ సరిపోదు సాయి సుదర్శన్ ప్రామిసింగ్ ప్లేయర్. అన్ని మ్యాచ్‌లు బాగా ఆడడానికి ట్రై చేస్తాడు. బాగా ఆడతాడు కూడా. పక్క నుంచి అటాకింగ్ బ్యాట్స్‌మెన్స్ ఉండాలి. తర్వాత తర్వాత వచ్చిన మిల్లర్ కూడా అంత కనెక్ట్ కాలేదు. తర్వాత షారుఖ్ ఖాన్ మిల్లర్ కంటే ముందు వచ్చిండు. ఆ మూవ్ మాత్రం చాలా షారుఖ్ ఖాన్‌కి అవకాశం ఇచ్చింది. చాలా మంచి పని అయింది. ఆ 200 స్కోర్ రావడానికి కారణం ఫస్ట్ తన అటాకింగ్ భయపడకుండా చాలా అటాక్ ఆడేసిండు. ఆ స్కోర్ 50 హాఫ్ సెంచరీ చేసిండు. ఆ మూవ్ వల్ల ఆ 200 స్కోర్ చేయగలిగింది జీటీ. లేకుంటే 180, 170 లోపటనే ఉండేది. తర్వాత ఎందుకంటే మిల్లర్ కనెక్ట్ అయితలేదు ఈరోజు. అంత బ్యాటింగ్ తర్వాత రషీద్ టివాటియా ఉన్నా కూడా సాయి సుదర్శన్, మిల్లర్ కలిసి 200 స్కోర్‌కి అయితే తీసుకొచ్చారు. అది షారుఖ్ ఖాన్ వల్లనే. కానీ బౌలింగ్ ఆర్‌సీబీ బ్యాటింగ్ వస్తే 200 ఆ గ్రౌండ్‌లో చేజబుల్ స్కోరే. ఇప్పుడు 230, 250 కూడా చేజ్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాటర్స్ అని నేను రోజు చెప్తూనే ఉన్నా. బ్యాటర్స్ ఒక్కరు నిలబడితే చాలు, ఈజీగా చేజ్ అయిపోతుంది. 90% మ్యాచెస్ కూడా ఐపీఎల్ మొత్తం కూడా చేజింగే. ఇప్పుడు కూడా అన్ని చేజింగే. 90% ఆల్మోస్ట్ అన్ని చేజింగే గెలుస్తాయి. ఇదంతా చెప్తుంటే సోది అంటున్నారు. కరెక్ట్ మ్యాచ్ నా రివ్యూస్ చూడండి. ఫస్ట్ నుంచి అన్నీ కరెక్ట్‌గా అవుతున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కరెక్ట్ అవుతున్నాయి. అర్థమైతే కొంచెం ఎక్కువ చూస్తే అర్థమవుతుంటది. ఆర్‌సీబీ బ్యాటింగ్ వస్తే కోహ్లీ తెలిసిందే అందరికీ. చాలా కసిగా ఉంటాడు. మ్యాచ్ అంతా ఈజీగా పోగొట్టడు. చాలా మంచి స్ట్రైక్ రేట్‌తోని ఈరోజు కొంచెం బాగా ఆడిండు. ఫాఫ్ డు ప్లెసిస్ తొందరగా అవుట్ అయినా కూడా 3 సిక్స్‌లు ఒక 4తోని 200 పైన స్ట్రైక్ రేట్‌తోని మంచిగా కొట్టి అవుట్ అయినప్పటికీ నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్‌మెన్ విల్ జాక్స్ ఫస్ట్‌లో స్లోగా ఆడిండు. విరాట్ కోహ్లీ కొంచెం ఫాస్ట్‌గా రన్ రేట్ మెయింటైన్ చేసినారు. వికెట్ పోకుండా చాలా స్పిన్నర్స్‌కి మాత్రం జాగ్రత్తగా ఆడినారు. రషీద్ ఖాన్‌ని, విరాట్ కోహ్లీ సిక్సర్స్ కొట్టిండు. నూర్ అహ్మద్‌ని బాగా కొట్టినాడు. ఇద్దరు కలిసి మ్యాచ్‌ని అయితే తీసుకొచ్చినారు. మ్యాచ్‌ని బాగా తీసుకొచ్చి లాస్ట్‌లో అయితే 4 ఓవర్ల ముందుగానే విల్ జాక్స్ మాత్రం 41 బాల్స్‌లో 100 సూపర్ 100. ఆ బ్యాట్స్‌మెన్‌ని నేను మొదట్లో కూడా చెప్పిన, బెంగుళూరు ఓడిపోతున్నప్పుడు విల్ జాక్స్‌ని ఆడిపియొచ్చు కదా! మరి మాక్స్‌వెల్‌ని డ్రాప్ చేసి విల్ జాక్స్‌ని ఆడిపిచ్చుంటే ఈ ఆర్‌సీబీ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇంకొంచెం బెటర్‌గా ఉండేది. విల్ జాక్స్‌ని ఇంగ్లాండ్‌కి ఆడతాడు, బాగా ఆడుతుండేది. విల్ జాక్స్‌ని సగం హాఫ్ ఆఫ్ టోర్నమెంట్ అయిపోయినాక స్టార్ట్ చేసినారు. ఫస్ట్ నుంచి ఆడిపియాల్సింది విల్ జాక్స్‌ని. తర్వాత ఈజీగా ఇంక 1 వికెట్‌తోని ఈజీగా లాస్ట్‌లో రషీద్ ఖాన్‌లో లైన్‌గా 4 సిక్సర్లు కొట్టి ఇంక చాలా ఫాస్ట్ 10 సిక్సర్లు కొట్టేసిండు. అది ఏ టైంలో ఇది అయిపోగానే స్ట్రాటజిక్ టైమ్ అవుట్ కాగానే చాలా తొందరగా కంప్లీట్ చేసేసినారు. ఫస్ట్ నుంచి కూడా వన్ సైడే మ్యాచ్ నడిచింది ఆర్‌సీబీకి. వన్ సైడ్ మ్యాచ్ నడిచింది. అది చాలా ఈజీ అహ్మదాబాద్‌లో అట్లా వన్ సైడ్ సెకండ్ ఇన్నింగ్స్. బౌలింగ్ విషయానికి వస్తే జీటీ బౌలర్స్ మోహిత్ శర్మని లాస్ట్ మ్యాచ్ కూడా నేను రివ్యూలో చెప్పిన. 4 ఓవర్లకు హైయెస్ట్ రికార్డ్ స్కోర్ 73 ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ మ్యాచ్ ఆడిపించేది లేకుండే 2 ఓవర్స్‌కే 40 ఇచ్చేసినాడు. మోహిత్ శర్మ అసలు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా! మళ్ళీ స్పిన్నర్‌ని ఎక్కువ యూజ్ చేసిండు. ఫేస్ బౌలర్‌ని వాడాల్సిందే, కొంచెం ఫాస్ట్ బౌలర్‌ని. ఉమర్ జాయ్ ఉన్నాడు, ఏపియాల్సింది. స్పిన్నర్స్‌ని రషీద్ ఖాన్‌ని, నూర్ అహ్మద్‌ని, సాయి కిషన్‌ని ఏపించిన వాళ్ళని కూడా స్పిన్నర్స్‌ని విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడిండు.
జాక్స్‌తోని కూడా ఆడించిండు. లేకుంటే విల్ జాక్స్ కానీ విరాట్ కోహ్లీ ఉండడం వల్ల విల్ జాక్స్ కూడా చాలా బాగా ఆడిండు. బాగా ఆడడం వల్ల సెట్ అయ్యి ఫినిష్ మాత్రం సూపర్ ఫినిష్ అయిపోయింది. మరి మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ అయితే రషీద్ ఖాన్‌ని కూడా హాఫ్ సెంచరీ కొట్టినారు ఈరోజు. బౌలింగ్ బౌలింగ్ ఏం లేదు గుజరాత్. మరి గుజరాత్ కూడా ట్రబుల్‌లో ఉంది. పాయింట్స్ టేబుల్‌లో కూడా ఆర్‌సీబీకి అన్ని మ్యాచ్‌లు గెలిస్తే ఏమైనా 14 పాయింట్స్‌తో ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు కానీ మళ్ళీ గుజరాత్‌కి ఛాన్స్ ఉంది కానీ అన్ని మ్యాచ్‌లు గెలవాలి అది కూడా. కానీ గుజరాత్ కష్టం ఈసారి గుజరాత్ ఆర్‌సీబీ పైకి రావడం కష్టం. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. టాస్ అయితే అయ్యింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న సన్ రైజర్స్ అయితే బౌలింగ్ తీసుకున్నారు. మరి మొన్న చేజ్ అయితే తడబడ్డారు లేజీ నిర్లక్ష్యంతో. మరి ఈరోజు చేజ్ చేస్తారా? చెన్నై గ్రౌండ్లో చెన్నైతో ఇంతవరకు మ్యాచ్ అయితే గెలవలేదు హైదరాబాద్. ఈరోజు మరి మ్యాచ్ చెన్నై రికార్డ్ అయితే చేస్తారని అనుకుంటున్నాం. హైదరాబాద్ చేజింగ్ కాబట్టి గెలుస్తుందని అనుకుంటున్నాము. టాస్ గెలిచి ఫీల్డింగ్ కూడా తీసుకున్నాడు. మరి ఆ మ్యాచ్ చేజింగ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పటికీ మన సన్ రైజర్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. చెన్నై కూడా ఓడిపోయి వస్తుంది. ఈ మ్యాచ్ గెలుస్తుందని ఆశిద్దాం ఎస్ఆర్హెచ్. కానీ చెన్నైలో కాబట్టి రెండు టీంలు టఫ్గానే నడుస్తుంది. మరి మ్యాచ్ తర్వాత మళ్ళీ రివ్యూ చెప్పుకుందాం. వీడియో నచ్చినట్టయితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తే అర్థమవుతుంది, చెప్పే జాగ్రత్త వింటే అర్థమవుతుంది. కరెక్ట్ చెప్తున్నాను. 90% మ్యాచెస్ అనాలిసిస్ నేను కూడా క్రికెట్ ఆడినాను కాబట్టి, క్రికెట్లో పెరిగినాను కాబట్టి బాగానే చెప్తాను. అన్ని క్రికెట్లో బాగా చూస్తున్నాను కాబట్టి అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కొన్ని అనాలిసిస్ అట్లానే చెప్తారు. కొంచెం నాది కూడా స్లో ఉంది. కొంచెం మైక్ తీసుకొని ఎక్విప్మెంట్ తీసుకొని ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. కొంచెం సపోర్ట్